మామిడికాయ పచ్చడిని రాగా చేస్తే బాగుంటుందా లేక ఇలా వేస్తే బాగుంటుందా? ఈరోజు రెండు చేసి చూపిస్తా. ఈ పచ్చడి చేయడం కోసం ముందుగా ఒక మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగి పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఈ మామిడికాయ ముక్కల్లోనే సగం వరకు రాగా చేస్తాను, సగం వరకు ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా రా వర్షన్ చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని అందులోకి 7-8 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 7-8 వెల్లుల్లిని, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ మనం తీసుకునే మామిడికాయ పులుపును బట్టి ఉప్పును, పచ్చిమిర్చిని వేసుకోండి. ఎప్పుడైనా కానీ మనం తీసుకునే మామిడికాయ పులుపును బట్టి ఉప్పును, కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పచ్చడిని కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా పేస్ట్లా మాత్రం చేసుకోవద్దు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై వర్షన్ చూద్దాము. స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి 7-8 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి నొక్కి వేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. పచ్చిమిర్చిలోని తడిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుని వేయించుకుందాము. పచ్చిమిర్చిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 7-8 వెల్లుల్లిని పొట్టు తీసి ఇందులో వేసుకొని వేయించుకుందాము. పచ్చిమిర్చిని, వెల్లుల్లిని ఇలా లైట్గా వేయిస్తేనే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, కానీ ఎక్కువగా వేయించొద్దు, అలా చేస్తే చేదుగా అవుతుంది. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఇందాకటి మిక్సీ జార్లోకే తీసుకుందాము. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకుందాము. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిగిలిన మామిడికాయ ముక్కలను వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. వీటిని కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు పచ్చళ్ళకు పోపు పెట్టుకుందాము. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలను వేసుకోండి. తర్వాత 5-6 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా మధ్యలోకి తుంచి వేసుకుందాం. పోపంతా ఇలా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. ఈ తాలింపును 2 పచ్చళ్ళలో వేసుకుందాము. ఇది రా, ఇది ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఫ్రై, ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. రెండింటికి సేమ్ తాలింపు వేసాము, అందుకే డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు అన్నంలోకి 2 పచ్చళ్ళను వేసుకుని టేస్ట్ చేద్దాము. ఇది రా పచ్చడి, ఇప్పుడు వేసుకునేది ఫ్రై పచ్చడి. ఇప్పుడు రా పచ్చడిని కలుపుకొని చూద్దాము. ఇలా అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే రాలో ఫ్రెష్ టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై పచ్చడి కలుపుకొని చూద్దాము. ఫ్రైలో ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. మాకైతే 2 బాగానే అనిపించాయి. మీకేది నచ్చింది, రానా ఫ్రైనా? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.